నెక్స్ట్ కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్స్ చూస్తే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. ఏదైనా ఒక క్వశ్చన్ మనకి ఇచ్చినప్పుడు మనకి ఇంకా పాస్ కావడానికి నెక్స్ట్ ఛాన్సెస్ ఈజియెస్ట్ అండ్ కంపల్సరీ క్వశ్చన్ వచ్చేది ఏదంటే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. అవునా? సో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే వాడు ఒక సిచ్యువేషన్ ఇస్తాడు, ఆ సిచ్యువేషన్ కి తగినటువంటి బొమ్మను వేయాలి. అది మనకి 2 మార్క్స్ కి 1 మార్క్ అడిగేటువంటి అవకాశం. మరి ఏ విధంగా మనం పిక్చరైజ్ చేయాలి అనేటువంటిది ఇక్కడ మీరు గమనించినట్లయితే బేసిక్ గా మనకున్నటువంటి పిక్చర్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇలా ఓకేనా, ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయడం నేర్చుకోండి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఎర్త్ సర్ఫేస్ ఇది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూస్తారు, అప్పుడు ఏరో మార్క్ కిందకి ఇలా వేయాలి. మరి యాంగిల్ ఎలా డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసి సర్ఫేస్ కి ప్యారలల్ లైన్ డ్రా చేసి ఇక్కడ యాంగిల్ డ్రా చేయాలి. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇలా రెండు బొమ్మలు గీయగలగాలి. అండ్ ద నెక్స్ట్ లాస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నట్టు మెన్సురేషన్ కి సంబంధించినవి. మెన్సురేషన్ కి సంబంధించినవి అంటే క్యూబ్, ఇలా క్యూబ్ డ్రా చేస్తానే దాంట్లో అడిగేటువంటిది ఏదంటే మనకి సైడ్ అన్నమాట. సో క్యూబ్ లో ఆల్ సైడ్స్ లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి సైడ్ ఏ ఏ ఏ. అట్ ద సేమ్ టైం క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ అంటే బాటమ్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, టాప్ రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది, సైడ్ ఫేసెస్ అన్ని కూడా మనం డ్రా చేయగలగాలి ఇలా. సో క్యూబాయిడ్ ఇచ్చాడంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లెంత్, బ్రెడ్, హైట్. సో ఏదేది ఎంతెంత ఇచ్చాడో మార్క్ చేయగలగాలి. నెక్స్ట్ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సిలిండర్. సో సిలిండర్ అంటే ఇలా సిలిండర్ డ్రా చేసి ఈ రేడియస్ మార్క్ చేయాలి. పైన టాప్ నుంచి కింద బాటమ్ వరకు ఉన్నటువంటి సెంటర్స్ జాయిన్ చేసేది హైట్. ఇలా హైట్ నోట్ చేయాలి. దిస్ ఇస్ సిలిండర్. కోన్ అని కనిపిస్తేనే ఇలా ఇన్వర్ట్ వి షేప్ రాయండి. బాటమ్ లో ఒక సర్కిల్ డ్రా చేయండి, సెంటర్ పాయింట్ మార్క్ చేసి రేడియస్. సో ఈ రేడియస్ మార్క్ చేసిన తర్వాత దిస్ ఇస్ హైట్. ఇలా స్లాంట్ గా ఉంది చూసారా, దిస్ ఇస్ వి కాల్డ్ యాస్ ఎ స్లాంట్ హైట్. దిస్ ఇస్ కోన్. నెక్స్ట్ ఉన్నటువంటి షేప్ ఏదంటే 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ లో స్పియర్. స్పియర్ డ్రా చేయాలంటే ఇలా డ్రా చేయాలి. సో ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ స్పియర్ అనేది రిప్రజెంట్ చేయాలంటే సర్కిల్ కి స్పియర్ కి ఉన్న డిఫరెన్స్ చెప్పాలంటే మీరు మధ్యలో ఇంకొక సర్కిల్ షేప్ వచ్చేటట్లు మీరు డ్రా చేయాలి. దిస్ ఈస్ వి కాల్డ్ యాస్ స్పియర్. దానికి ఉన్నటువంటి ఒకే ఒక మెజర్మెంట్ రేడియస్. స్పియర్ తర్వాత మనకి ఉన్నటువంటిది హెమిస్పియర్, హాఫ్ ఆఫ్ ది స్పియర్. ఒక స్పియర్ ని హాఫ్ కట్ చేసి వచ్చేది హెమిస్పియర్. సో ఇలా అన్నమాట. దిస్ ఇస్ హెమిస్పియర్. దీనికి కూడా ఒక రేడియస్ ఉంటుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్. వీటిని డైరెక్ట్ గా ఇలా అడగకుండా వాటి కొన్ని కాంబినేషన్స్ తో అడుగుతాడు. సో ఆ కాంబినేషన్స్ అంటే ఒక కోన్ మీద ఇంకొక సిలిండర్ ఉందనో, లేకపోతే ఒక కోన్ మీద ఒక హెమిస్పియర్ ఉందనో, సిలిండర్ మీద హెమిస్పియర్ ఉందనో, ఇట్లా కాంబినేషన్స్ అడుగుతాడు. సో ఏది అడిగినా ఈ బొమ్మలు మీరు డ్రా చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఎన్ని మార్క్స్ అంటే 2, ఇది ఒక 1, మొత్తం 3 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి వాటిని ఏ విధంగా డ్రా చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ కి ఎలా రిప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ చూడండి, ఏ టవర్ స్టాండ్స్ వెర్టికలీ. A tower stands vertically on the ground from a point on the ground which is 15 meters away from the foot of the tower. The angle of elevation, ఇది ఇంపార్టెంట్, ఎంతంటే 60 డిగ్రీ. ఏదేది ఇంపార్టెంటో నేను అండర్లైన్ చేస్తాను. మీరు చదివేటప్పుడు కూడా ఫస్ట్ మీరు ఆ పాయింట్స్ ఏంటి ఐడెంటిఫై చేయండి. ఇచ్చింది ఏంటి? టవర్. సో టవర్ అంటేనే మీరు బ్లెంట్ గా డ్రా చేసేయచ్చు. ఎర్త్ సర్ఫేస్ అంటే ఒక హారిజంటల్ లైన్ ఇలా డ్రా చేయండి. టవర్ అంటేనే వెర్టికల్ లైన్ డ్రా చేయండి. దిస్ ఇస్ టవర్. టవర్ ఎప్పుడు కూడా 90 డిగ్రీలో ఉంటుంది, 90 డ్రా చేస్తాం. సో ఈ టవర్ వచ్చి ఏబి అని పేరు పెడదాం. దిస్ ఇస్ ద టవర్. ఓకేనా? సో టవర్ అనేది ఎర్త్ సర్ఫేస్ తో 90 డిగ్రీ చేస్తుంది కాబట్టి దిస్ ఇస్ ఎర్త్ సర్ఫేస్ తో 90 డిగ్రీ మార్క్ చేస్తాం. తర్వాత ఏమన్నాడు?
from a point on the ground which is 15 meters away from the foot. This is the foot of the tower, and this one is the top of the tower. This is foot, and this one is top. ఇప్పుడు వాడు ఏం చెప్పాడు? సో ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ విచ్ ఈస్ 15 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ అన్నాడు. సో ఇది 15 meters డిస్టెన్స్ లో ఒక పాయింట్ సి ఉంది. దేర్ ఈస్ అన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ ది టాప్ ఆఫ్ ది టవర్. ఈ టాప్ ని అబ్జర్వ్ చేశాడు, ఇక్కడ నుంచి టాప్ ని అబ్జర్వ్ చేశాడు. సో అప్పుడు మనం హెడ్ పైకి ఎత్తి చూస్తాం, ఎందుకంటే అబ్జర్వర్ కింద ఉన్నాడు, టవర్ వచ్చి టాప్ పైన ఉంటుంది. సో ఎప్పుడైతే హెడ్ పైకి ఎత్తి చూస్తామో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? 60. ఎక్కడైతే అబ్జర్వర్ ఉంటాడో ఈ పాయింట్ అబ్జర్వర్ పాయింట్, ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఆ పాయింట్ అబ్జర్వర్ పాయింట్. సో ఈ 60 కాబట్టి అక్కడ మీరు యాంగిల్ 60 degree మెన్షన్ చేయాలి. సో దిస్ ఇస్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. సో సింపుల్ గా చెప్పాలంటే ఇట్లాంటి డ్రా చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయండి. ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసేసిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడో అంత డ్రా చేయండి. డిప్రెషన్ అంటే ఇక్కడ డాటెడ్ లైన్స్ వేసేసి ఇక్కడ ఆ యాంగిల్ డ్రా చేయండి. దట్స్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ కూడా ఎలివేషన్ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ విచ్ ఇస్ 30 meters అవే ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఇస్ 30 degree. సేమ్ డయాగ్రామ్, అవునా? సో టవర్ ఇది ఫుట్, ఇక్కడ నుంచి 30 meters డిస్టెన్స్ లో ఒక అబ్జర్వర్ ఉన్నాడు. దిస్ ఇస్ బాటమ్ ఫుట్ ఆఫ్ ది టవర్ అండ్ టాప్ ఆఫ్ ది టవర్. ఇక్కడ నుంచి సేమ్ మళ్ళీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చాడు. సో ఆరో మార్క్ ఇలా పైకి చూస్తున్నాడు. ఇక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ ఎంత? 30 degree. ఇంతేనండి సెకండ్ డయాగ్రామ్. ఓకేనా? సో దీనికి 2 marks వస్తాయి. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. A kite is flying at a height of 60 meters above the ground. సో గ్రౌండ్ అబోవ్ లో మనకి 60 meters above the ground అన్నాడు కాబట్టి గ్రౌండ్ మార్క్ చేస్తాం. దిస్ ఇస్ ద గ్రౌండ్. సో ఈ గ్రౌండ్ లో ఎంత హైట్ లో వెళ్తుందంట కైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ మనకు తెలియాలంటే వీ షుడ్ డ్రా ఏ పర్పెండిక్యులర్ డ్రా చేస్తేనే అది ఎంత హైట్ లో ఉందో తెలుస్తుంది. సో ఇది పర్పెండిక్యులర్. దీని హైట్ ఎంత అంటే 60 meters. ఎర్త్ సర్ఫేస్ నుంచి 60 meters హైట్ లో ఒక కైట్ వెళ్తోంది. అయితే ఏమైంది చూడండి. ద స్ట్రింగ్ ఈస్ అటాచ్డ్ టు ద కైట్ ఈస్ టెంపరరీ టైడ్ టు ఎ పాయింట్ ఆన్ ది గ్రౌండ్. ఈ కైట్ కి స్ట్రింగ్ దారం ఇలా వచ్చేసి ఉంటుంది కదా, ఈ దారం ఏం చేశారంటే టెంపరరీ బాగా టైప్ చేసి గ్రౌండ్ లో ఒక పాయింట్ దగ్గర బాగా టైప్ చేస్తున్నారు. అయితే ద యాంగిల్ ఇంక్లైనెడ్ ఆఫ్ ది స్ట్రింగ్ విత్ ద గ్రౌండ్ ఈ 60 degree. ఆ దారం ఆ స్ట్రింగ్ గ్రౌండ్ తో చేసేటువంటి యాంగిల్ ఎంత అంటే 60. ఇప్పుడు ఎక్కడ వస్తుంది యాంగిల్ అంటే సి దగ్గర వస్తుంది. దిస్ ఈస్ 60 degree. అంతేనా? అది ఏ, ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ బి, దట్ ఈస్ 6. సో దిస్ ఈస్ ఫర్ 2 marks. సో ఏ బొమ్మ తీసుకున్నా మీకు వచ్చేది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ మాత్రమే వస్తాయి మ్యాక్సిమం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 కాకుండా మిగతా 2 యాంగిల్స్ ఉంటాయి. ఎక్కడ అబ్జర్వర్ చూస్తున్నాడు, పైకి చూస్తున్నాడు అంటే కింద యాంగిల్ మార్క్ చేయండి, పైన చూస్తున్నాడు అంటే పైన యాంగిల్ మార్క్ చేయండి. సో ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా మీరు డ్రా చేసినప్పుడు ఈ యాంగిల్ అనేది 60, 30 ఇట్లా ఇచ్చాడు కదా, ఈ యాంగిల్ ఎక్కడ మీరు మార్క్ చేయాలి అంటే ఎలివేషన్ అన్నప్పుడు కింద నుంచి పైకి చూస్తాడు కాబట్టి కింద మార్క్ చేస్తారు. ఒకవేళ డిప్రెషన్ అన్నప్పుడు పై నుంచి కిందకి చూస్తారు కాబట్టి ఇలా డాటర్ లైన్ వేసి ఇక్కడ మార్క్ చేస్తారు. అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఏ బాయ్ అబ్జర్వ్ టాప్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ పోల్. ఇప్పుడు ఎలక్ట్రికల్ పోల్ అన్నాడు. ఎలక్ట్రికల్ పోల్ ఎలా ఉంటుంది? సర్ఫేస్ మీద vertical గా ఉంటుంది. దిస్ ఇస్ ద ఎలక్ట్రికల్ పోల్. లెట్ ఇట్ బి AB. AB is the electrical pole, and observe that the electrical pole at the angle of elevation 60 degree. ఎక్కడి నుంచి ఒక బాయ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో ఈ ఎలక్ట్రికల్ పోల్ టాప్ ని అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఎంత ఫామ్ అయిందంట?
60. So here is the 60 degree. When the observation point is 8 centimeters away from the foot of the pole. ఈ ఫుట్ ఆఫ్ ది పోల్ నుంచి ఎన్ని మీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నాడంట? 8 meters away from the foot. This is the foot and this is the top. So 8 meters away from the foot అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 8 meters distance. సో అల్టిమేట్ గా మనకి ఏ బొమ్మ వచ్చింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. Suppose you are shooting an arrow from the top of a building at a height of 6 meters. So where you are now? Building point. So this is the earth surface. Let it be the building and it is the 90 degrees to the surface. Building ఎప్పుడన్నా ఇట్లా వాలి ఉంటుందా? ఉండదు. సో ఇలా వాలి ఉండదు బిల్డింగ్. బిల్డింగ్ ఎప్పుడు కూడా స్ట్రైట్ గా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ బిల్డింగ్ డ్రా చేసేటప్పుడు 90 degrees తో డ్రా చేస్తాం. సో ఇది ఏ, ఇది బి. ఫుట్ టాప్. ఇప్పుడు ఏ బాయ్, సపోజ్ యు ఆర్ షూటింగ్ an arrow from the top of the building at the height of 6 meters. The height of the building is 6 meters. You are here now at the top of the building. ఇక్కడ నుంచి మీరు arrow వేస్తున్నారు. అయితే the target on the ground at an angle of the depression 60 degree. సో టార్గెట్ ఎక్కడుందంట? గ్రౌండ్ లో ఉంది. ఇక్కడ నుంచి మీరు arrow వేస్తారు టార్గెట్ కి. సో కింది వైపు వస్తున్నాం. అప్పుడు ఫార్మ్ అయ్యేది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫార్మ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఎర్త్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దిస్ ఇస్ ద ప్యారలల్. డ్రా చేసి అప్పుడు అబ్జర్వర్ దగ్గర ఇక్కడ ఫార్మ్ అయ్యే యాంగిల్ డిప్రెషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. దట్ ఈస్ 60 degree. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఫర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇప్పుడైనా కూడా ఫైనల్ గా ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చింది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? నెక్స్ట్ 1 మార్క్ చూడండి. ఈ 1 మార్క్ మనకి మెన్సురేషన్ సంబంధించి ఎక్కువ అడుగుతుంటాడు. దాంట్లో ఏమున్నాయి చూడండి. డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ సిలిండర్. సిలిండర్ డ్రా చేయమన్నాడు. డ్రా చేయడం వచ్చు కదా సిలిండర్. సో దిస్ ఈస్ సిలిండర్. 2 లైన్స్ వేసి బాటమ్ లో ఒక సర్కిల్ షేప్, టాప్ ఒక సర్కిల్ షేప్ వేసి సిలిండర్ ఇచ్చినప్పుడు రేడియస్ ఏంటి? ఈ 2 డాట్స్ ని, ఈ 2 సెంటర్ పాయింట్స్ ని జాయిన్ చేస్తూ హైట్ గా తీసుకోవాలి. సో సిలిండర్ విత్ హైట్ h. హైట్ ఎంత? h. and with base radius r units. This is a base radius. This is r units. That's it. This is for 1 mark. Okay na? Next. Draw a rough figure of cone. Same. ఇంతకుముందు చెప్పుకున్నట్టు కోన్ డ్రా చేయమన్నాడు. ఇన్వర్ట్ వి షేప్ డ్రా చేయండి. బాటమ్ ఒక సర్కిల్ లాగా ఇలా డ్రా చేయండి. దిస్ ఇస్ ద రేడియస్ and this one is the height and this is the slant height L. సో మెజర్మెంట్స్ కూడా ఇచ్చాడు చూడండి. హైట్ h units and base radius is r units. ఇన్ కేస్ వాడు మెజర్మెంట్స్ ఇస్తే విత్ ద హైట్ 10 units లేదా 10 meters and base radius 7 meters అని ఇస్తారు. అప్పుడు మీరు ఇక్కడ మార్క్ చేయాలి. హైట్ 10 meters, రేడియస్ 7 meters అని అందులో మార్క్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ హెమిస్పియర్. హెమిస్పియర్ ఇచ్చాడు నాన్న. సో హెమిస్పియర్ అంటే హాఫ్ ఆఫ్ ది స్పియర్ ఇలా డ్రా చేసుకోవాలి. దిస్ ఇస్ ద హెమిస్పియర్, దిస్ ఇస్ ద రేడియస్. హెమిస్పియర్ surmounted on a cone with the base radius r unit. ఇప్పుడు ఈ హెమిస్పియర్ ఎక్కడుందంట? కోన్ మీద ఉంది. లేదు కోన్ ఇలా డ్రా చేస్తే దిస్ ఇస్ కోన్ కదా, దీని మీద హెమిస్పియర్ ఇలా ఉంది. సర్మౌంటెడ్ అని ఇచ్చాడంటే ఈ పదాన్ని మీరు గమనించారు. సర్మౌంటెడ్ అని ఇచ్చాడంటే ఒకదాని మీద ఇంకొకటి ఉంది అని అర్థం. సో అప్పుడు ఇలా మార్క్ చేయాలి. సో విత్ బేస్ రేడియస్ r units. దిస్ ఇస్ ద రేడియస్ r units. నెక్స్ట్. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఎ సిలిండర్ with 2 hemispheres stuck to each of its ends. సో ఇప్పుడు ఏమన్నాడు? ఒక సిలిండర్ డ్రా చేయండి. ఆ సిలిండర్ కి బోత్ సైడ్స్ ఎలా ఉండాలంట? హెమిస్పియర్స్ ఉండాలి. ఇది సిలిండర్. సో ఈ సిలిండర్ కి బోత్ సైడ్స్ హెమిస్పియర్స్ ఫామ్ అవ్వాలి. దిస్ ఇస్ ఒక హెమిస్పియర్ అండ్ అనదర్ హెమిస్పియర్. దిస్ వన్ ఇస్ అనదర్ హెమిస్పియర్.
ఇలా డ్రా చేయాలి. దిస్ ఇస్ ఫర్ 1. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ టాయ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ r centimeters mounted on hemisphere of the same radius. సో ఇప్పుడు ఇక్కడ మనం రెండు గమనిస్తున్నాం, ఒకటి కోన్, ఇంకొకటి హెమిస్పియర్. సో ఒక కోన్ మీద హెమిస్పియర్ ఉందంట. సో ఆ బొమ్మ ఎలా ఉందంటే టాయ్ బొమ్మ, దిస్ ఇస్ అ కోన్, దీని మీద హెమిస్పియర్ ఇలా. ఒకవేళ వాడు మెజర్మెంట్స్ గానే ఇచ్చింటే ఆ మెజర్మెంట్స్ మనం నోట్ చేస్తాం. విత్ రేడియస్ r అన్నాడు కాబట్టి జస్ట్ ఇది రేడియస్ r మార్క్ చేయండి. ఒకవేళ రేడియస్ 10 3.5 ఎంతో సంథింగ్ ఇస్తే మీరు ఆ వాల్యూని కూడా అక్కడ మార్క్ చేయండి. నెక్స్ట్, విత్ బేస్ రేడియస్ 10. దిస్ ఇస్ అ రఫ్ డయాగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సిలిండర్ విత్ 1 హెమిస్పియర్ అండ్ 1 కోన్ స్టక్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్. ఇప్పుడు ఏమన్నాడు, సిలిండర్ 1 హెమిస్పియర్ అట్ 1 end and 1 cone stuck of each of its ends అన్నాడు. ఇప్పుడు ఏమంట, 1 సిలిండర్, ఒకవైపు కోన్, ఇంకొక వైపు హెమిస్పియర్. ఇలా రఫ్ డయాగ్రామ్ ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ డయాగ్రామ్స్ మాత్రమే. సో అవి పెద్ద కష్టం కాదు డ్రా చేయడం. సో ఈజీగా డ్రా చేయొచ్చు, ఈజీగా 3 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ మనం చేయాల్సింది ఏ క్వశ్చన్స్ కి అయితే అటెంప్ట్ చేయలేకపోతున్నామో ఆ క్వశ్చన్స్ కన్నిటికి కూడా వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రూవ్, దానికి రిలేటెడ్ డయాగ్రామ్ ని వేయగలిగితే దట్స్ ఎనఫ్.